ఒకసారి చాలా డిబేట్లో కూడా చూపించాను నేను, ఇది విసుగెత్తిపోతుంది. ఒకసారి చూడండి, ఇది వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఇది వరల్డ్ బ్యాంక్కి రాశారనమాట. ఇప్పుడు ఏమంటున్నారు మన చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అది రివర్ బెడ్, సో రివర్ బెడ్ కాబట్టి అలా జరుగుతుంది, భూములకు సంబంధించినటువంటి అంశం అని చెప్తున్నారు. ఈ డాక్యుమెంట్లో చూస్తే వరల్డ్ బ్యాంకు రుణం ఇవ్వడానికి ట్రై చేస్తే డిసెంబర్ 17, 2024 ఈ వరల్డ్ బ్యాంక్కి ఒక లెటర్ రాశారనమాట. లెటర్ రాస్తూ అది మొత్తం కూడా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, రైతులంతా కూడా అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి ఎవరో రైతు సమాఖ్య పేరుతోటి ఈ లెటర్ రాసి అందులో ఒక బ్రాకెట్లో ఒకటి పెట్టారు, మా పేర్లు బయట పెట్టొద్దండి అని చెప్పేసి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఒక రూల్ ఉంది, మనం ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా అది చెబుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఆ రైతులు ఎవరు, మేము పంపించామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, అది వేరే విషయం. అంటే రుణం ఇచ్చేటటువంటి బ్యాంకులకు కూడా మీరు అంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? మీతో మాట్లాడిస్తా, ఇది కాదు ఇంకా చాలా ఉంటాయి మీతో మాట్లాడాల్సింది. కాదు సార్, ఇవి కాదు ఇంకా చాలా ఉంటాయి. ఒక్క నిమిషం నేను మాట్లాడతానండి. నేను మాట్లాడిన తర్వాత మీరు ఒక్క నిమిషం సార్. చంద్రముఖి అయిందంట సార్, ఓకే, చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖి అయిందంట. ఆ రకంగా సార్ వీళ్ళు 2014 నుంచి 26 దాకా ఎంత దారుణంగా మాట్లాడతారో, ఎన్ని రకాల వాళ్ళ స్టాండ్ మార్చారో సార్. ఆఖరికి ఆయన వైవి సుబ్బారెడ్డి ఆయన ఇంకా హైదరాబాద్ లోనే మన రాజధాని పెడదాం అంటాడు సార్. ఇంక మత్తుందా అని కనీసం రాజకీయాలు చేయాలనే జ్ఞానం లేకపోతే ఈ రాష్ట్రంలో చెప్పండి. ఫస్ట్ మీరు 10 సంవత్సరాలు రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి ఎందుకు వచ్చారు చెప్పండి. ఫస్ట్ మీకు అమరావతి కట్టాలని లేదు, పోలవరం కట్టాలని లేదు, ఎక్కడ మీరు ప్రాజెక్ట్స్ పూర్తి చేయరు, రోడ్లు వేయరు, మీరు ఏమి చేయరు సార్. నాకు తెలుసు ఆ విషయం. మీరు డెవలప్మెంట్ అనే మాటకు మీకు అర్థమే తెలియదు, కానీ చేసే వాళ్ళు కూడా చెడగొడతారు సార్. ఎక్కడైనా ఏదైనా మంచి జరుగుతుంది సార్, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అనుకోండి, దాని మీద కోర్టుకు పోతారు. లేదంటే విమానాశ్రయం మంచిది కడతా ఉంటే అంత ప్లేస్ ఎందుకు దానికి అంటారు. 2000-3000 ఎకరాలు ఎందుకు విమానాశ్రయానికి, 1000 ఎకరాలు అంటారు భోగాపురం విమానాశ్రయానికి. లేదంటే ఏదైనా సార్ ఇప్పుడు ఇది మిట్టలు వచ్చింది మొత్తం మేమే చేసామంటారు. లేదంటే ఇంకేదన్నా వరల్డ్ బ్యాంక్ ఫండ్ తెచ్చామనుకోండి, వాటికి లెటర్లు రాస్తారు. ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే విజయశేఖర్ రెడ్డి ఓకే 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 సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ 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 ఒక్క నిమిషం యా యా ఓకే ఓకే సార్ సార్ మధుసూదన్ రెడ్డి గారు ఎస్ 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 ఓకే 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 ఒక్క నిమిషం ప్లీజ్, టైం అవుతుంది, నాకు క్లోజ్ చేయాలి. మధుసూదన్ రెడ్డి గారు ఇందాక మీరు ఫ్లడ్ ఏరియా అని చెప్పి కొన్ని చెప్పారనమాట. నా దగ్గర ఉండే మీకు పంపిస్తా, ఇది ఇప్పుడు నేను ప్లే చేయడానికి కుదరట్లేదు కానీ ఇది డాక్యుమెంట్. ఇది వచ్చేసి 17 నవంబర్ 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీ ఇచ్చినటువంటి ఆర్డరు. ఇందులో ఏం చేశారంటే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. జూన్ 2006లో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఈ కమిటీ ఏం చేసింది అంటే ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే ఒక ఆయన వచ్చేసి ప్రొఫెసర్ ఆఫ్ హైడ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు నుంచి ఒక ఆయన, ఇంకొక ఆయన వచ్చేసి రివర్ కన్జర్వేటర్ కృష్ణా సెంట్రల్ డివిజన్ నుంచి ఒక ఆయన, ఒక ముగ్గురుతోటి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి అంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో ఏంటి, ఆన్ ద పర్సూల్ ఆఫ్ ద డాక్యుమెంట్ ప్లేస్డ్ ఆన్ ద రికార్డ్, అంటే నేను తెలుగులో చెప్తాను మీకు అది. ఒకసారి మనం దాంట్లో ఏముందనేది కానీ చూస్తే అసలు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే అమరావతి రాజధాని ప్రాంతం కృష్ణానది వరద ముంపు ప్రాంతంలో లేదు. 2009 వంటి భారీ వరదల సమయంలో కూడా ఈ ప్రాంతానికి ముప్పు కలగలేదని నిపుణుల కమిటీ నివేదిక, ఎన్జీటీ తీర్పు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాజధాని వెంబడి ఉన్న రక్షణ గోడలు నగరాన్ని వరద నుండి రక్షిస్తున్నాయని ఈ డాక్యుమెంట్స్ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా నేను మళ్ళీ చూశాను అనమాట. ఈ డాక్యుమెంట్స్ మీకు కూడా పంపిస్తాను నేను ఒకసారి. అంటే క్లారిటీ అంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చేసింది, ఒక కమిటీ కూడా ఇచ్చింది. అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకోవడం కాదు, అక్కడ ఏదో నీళ్లు చూసేసి ఇది వరద ముంపు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే డాక్యుమెంటే మనం మాట్లాడుతుంది. ఎందుకంటే అమరావతికి నిధులు ఇవ్వద్దని చెప్పేసి కూడా మనం రాసినటువంటి డాక్యుమెంట్ ఈరోజు మాట్లాడుతుంది. సో కాబట్టి అది మాట్లాడితే ఒకసారి మీకు డాక్యుమెంట్ పంపిస్తాం, మన ఇద్దరం మళ్ళీ మాట్లాడుకుందాం.